So good morning, dear students. In the previous classes, I mentioned about various kinds of meetings. Normally, you will find 5 kinds of meetings. గత క్లాసులో కంపెనీలో జరిగే ఒక కంపెనీలో జరిగే 5 రకాల సమావేశాల గురించి ఇంట్రడ్యూస్ చేశాను. యాన్యువల్ జనరల్ మీటింగ్ అంటే సాధారణ వార్షిక సమావేశము, ఎక్స్ట్రాడినరీ జనరల్ మీటింగ్ ప్రత్యేక సాధారణ సమావేశము, బోర్డు మీటింగ్, క్లాస్ మీటింగ్ అంటే వర్గపు సమావేశము, క్రెడిటార్స్ మీటింగ్ అంటే రుణదాతల మీటింగ్. ఈ 5 రకాల మీటింగ్లు సమావేశాలు నార్మల్ గా జరుగుతాయి. సో టుడే ఇన్ దిస్ క్లాస్ we will go a little bit deep into these 5 kinds of meetings. ఈ 5 రకాల మీటింగ్ల గురించి చూద్దాం. ఫస్ట్ ది యాన్యువల్ జనరల్ మీటింగ్ అంటే వార్షిక సాధారణ సమావేశం తెలుగులో. మ్యాండేటరీ అంటే ఏమిటండి? మ్యాండేటరీ మీన్స్ కంపల్సరీ. ఇప్పుడు మన కాలేజీలో ఎగ్జామినేషన్ ఫీజు డేట్ వచ్చింది కట్టడానికి. ఎప్పుడు లాస్ట్ డేట్ ఎప్పుడు ఉందండి? April 4th. మీరు ఎంపీసీ గ్రూప్ అయినా, బీజెడ్సీ అయినా, బీకామ్ అయినా, బిఏ అయినా కంపల్సరీ సబ్జెక్ట్ ఏమిటండి మీరు రాయాల్సింది? ఇంగ్లీష్ ఈజ్ కంపల్సరీ. దట్ ఈజ్ మ్యాండేటరీ. మ్యాండేటరీ మీన్స్ కంపల్సరీ. గుర్తుపెట్టుకోండి, తప్పనిసరి. దాంట్లో ఎటువంటి మినహాయింపు ఉండదు. సో ఎవ్రీ కంపెనీ మస్ట్ హోల్డ్ ఏజిఎం, యాన్యువల్ జనరల్ మీటింగ్. ఎవ్రీ కంపెనీ మస్ట్ కండక్ట్ యాన్యువల్ జనరల్ మీటింగ్. ప్రతి కంపెనీ తప్పనిసరిగా తన జీవిత కాలంలో సాధారణ వార్షిక సమావేశం నిర్వహించాలి. ఎక్సెప్ట్ ఓపీసీ. ఓపీసీ అంటే ఏంటి? వెరీ గుడ్, 1 పర్సన్ కంపెనీ. 2013 కంపెనీస్ యాక్ట్ లో ఏక వ్యక్తి కంపెనీ అని మీకు చెప్పాను. మీకు లాస్ట్ సెమిస్టర్ లో ఏక వ్యక్తి కంపెనీ ఒక్కటే సిలబస్ లో మారింది మెయిన్ గా అని చెప్పి, అది ఇంపార్టెంట్ అని కూడా చెప్పాను. అది 4 మార్కులకు ఇచ్చారు క్వశ్చన్, ఏక వ్యక్తి కంపెనీ అని. సో ఆ కంపెనీకి తప్ప మిగిలిన అన్ని కంపెనీలు తప్పనిసరిగా వార్షిక సాధారణ సమావేశం జరపాలి. ఫస్ట్ ఏజిఎం, మొట్టమొదటి ఏజిఎం ఎప్పుడు జరపాలి? వితిన్ 9 months ఫ్రమ్ క్లోజ్ ఆఫ్ ఫస్ట్ ఫైనాన్షియల్ ఇయర్. ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు మొదలవుతుంది, ఎప్పుడు అంతమవుతుందండి? April 1st to March 31st. సో ఫస్ట్ యాన్యువల్ జనరల్ మీటింగ్ షుడ్ బి కండక్టెడ్ వితిన్ 9 months ఫ్రమ్ ద క్లోజ్ ఆఫ్ ఫస్ట్ ఫైనాన్షియల్ ఇయర్. 9 నెలల లోపల మొదటి ఆర్థిక సంవత్సరము ముగిసే 9 నెలల లోపల మొట్టమొదటి సాధారణ వార్షిక సమావేశం జరపవలసిన అవసరం ఉంటుంది. సబ్సీక్వెంట్ ఏజిఎం అంటే యాన్యువల్ జనరల్ మీటింగ్ తర్వాత నుంచి నెక్స్ట్ ఇయర్ నుంచి ఎప్పుడు జరపాలి? వితిన్ 6 months ఫ్రమ్ క్లోజ్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్. ఫస్ట్ యాన్యువల్ జనరల్ మీటింగ్ షుడ్ బి హెల్డ్ వితిన్ 9 months ఫ్రమ్ ద క్లోజ్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్. బట్ ఫ్రమ్ సెకండ్ యాన్యువల్ జనరల్ మీటింగ్ ఆన్వర్డ్స్ వితిన్ 6 months ఫ్రమ్ క్లోజ్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్ షుడ్ బి కండక్టెడ్. అండ్ దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. గ్యాప్ బిట్వీన్ 2 AGMs షుడ్ నాట్ ఎక్సీడ్ 15 months. ఒక సమావేశానికి, ఒక వార్షిక సమావేశానికి ఇంకొక సాధారణ వార్షిక సమావేశానికి మధ్యన గ్యాప్ ఎన్ని నెలలు దాటకూడదు? 15 నెలలు దాటకూడదు. దేర్ షుడ్ నాట్ బి ఏ గ్యాప్ బిట్వీన్ 1 AGM అండ్ అనదర్ AGM ఎక్సీడింగ్ 15 months. 15 నెలలు దాటి సమావేశం జరపకుండా ఉండకూడదు. గ్యాప్ బిట్వీన్ 2 AGMs షుడ్ నాట్ ఎక్సీడ్ 15 months. ఓకే. టైం ఎప్పుడు కండక్ట్ చేయాలండి? ఏజిఎం, యాన్యువల్ జనరల్ మీటింగ్ షుడ్ బి హెల్డ్ బిట్వీన్ 9 AM to 6 PM. అర్ధరాత్రి మీటింగ్ చెల్లదు. ఓకే. మన కాలేజీకి ఎట్లనైతే ఫిక్స్డ్ 10 to 4:30 టైం ఉన్నదో అట్లనే సాధారణ వార్షిక సమావేశం జరుపుకోవడానికి టైం 9 to 6 PM మధ్యలో జరగాలి. అర్ధరాత్రి 9ంటికి, రాత్రి 9ంటికి క్లబ్లో కలుద్దాం, లేకపోతే ఇంకెక్కడనో కలుద్దాం, రెస్టారెంట్లో కలుద్దాం అనేది కాదు. ఓకే. సో 9 to 6 PM అండ్ ఇట్ షుడ్ నాట్ బి కండక్టెడ్ ఆన్ ఏ నేషనల్ హాలిడే. నేషనల్ హాలిడే అంటే ఆగస్టు 15, జనవరి 26, అక్టోబర్ 2 గాంధీ జయంతి ఈ రోజులలో పెట్టకూడదు మీటింగ్. ఓకే. ఇట్ షుడ్ నాట్ బి కండక్టెడ్ ఆన్ నేషనల్ హాలిడేస్. అండ్ ప్లేస్, రిజిస్టర్డ్ ఆఫీస్. మీకు మళ్ళీ చెప్తున్నాను, కంపెనీకి ముఖ్యమైన డాక్యుమెంట్స్ ఏమున్నాయి?
మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్, ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్, ప్రాస్పెక్టస్, అవి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్. మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్ లో రిజిస్టర్డ్ ఆఫీస్ క్లాజ్ ఉంటుందని చెప్పాను. అందులో ఆఫీసు ఎక్కడ, రిజిస్టర్ అయిన ఆఫీస్ ఎక్కడ ఉంటుంది అనేది మీరు ఫస్ట్ సెమిస్టర్ లో నేర్చుకున్నారు BOM. సో ఆ మీటింగ్ ఎక్కడ జరగాలి, రిజిస్టర్డ్ ఆఫీస్ ఎక్కడ ఉన్నదో అక్కడ ఆ ప్రదేశంలో జరగాలి. ఆర్ విత్ ఇన్ సిటీ, టౌన్, విలేజ్ ఆఫ్ రిజిస్టర్డ్ ఆఫీస్. ఆ రిజిస్టర్డ్ ఆఫీసు ఏదైతే అడ్రస్ ఇచ్చారో అక్కడ జరగకపోతే కనీసం ఆ ఊళ్ళో ఇట్ షుడ్ బి కండక్టెడ్ ఇన్ దట్ విలేజ్, ఇన్ దట్ టౌన్, ఇన్ దట్ సిటీ వేర్ రిజిస్టర్డ్ ఆఫీస్ ఈజ్ లొకేటెడ్. ఆ బిల్డింగ్ కూలిపోయిందండి ఫర్ ఎగ్జాంపుల్, ఏదో రిపేర్ లో ఉన్నది, అక్కడ జరపలేం మనం మీటింగ్. ఆ ఊళ్ళో ఎక్కడన్నా పెట్టుకోవచ్చు. బట్ టైమ్ షుడ్ బి బిట్వీన్ 9 AM to 6 PM. ఓకే. నోటీసు ఎన్ని రోజుల ముందు ఇవ్వాలండి? 21 days క్లియర్ డేస్ నోటీస్ షుడ్ బి గివెన్ టు ఆల్ ది మెంబర్స్. ఇప్పుడు మీకు ఎట్లనైతే పరీక్ష ఫీజు ఇచ్చి కనీసం 2 వారాలు టైం ఇస్తున్నారు కదా కట్టడానికి, అంతేగాని ఇవాళ ఇచ్చి రేపు కట్టమనట్లే కదా. సిమిలర్లీ ఫర్ కండక్టింగ్ మీటింగ్ ఆల్సో, AGM ఆల్సో, అట్లీస్ట్ 21 క్లియర్ డేస్ టైం షుడ్ బి గివెన్, నోటీస్ షుడ్ బి గివెన్. మీటింగ్ పెడతాము ఈ ప్రదేశంలో ఈ టైంకి అని సమావేశంలో అటెండ్ కావాల్సి ఉన్న సభ్యులందరికీ 21 రోజులు క్లియర్ డేస్, అంటే సెలవులు ఉండకూడదు, మధ్యలో సెలవులు తీసేసి మిగిలిన సండేస్, ఆ నేషనల్ హాలిడేస్ అలాంటివి తీసేసి 21 days క్లియర్ డేస్ విత్ క్లియర్ ఇంటిమేషన్ ఇవ్వాలి. ఓకే. దెన్ డిఫాల్ట్ రిజిస్ట్రార్ కెన్ కాల్ AGM ఆన్ అప్లికేషన్ ఇఫ్ కంపెనీ ఫెయిల్స్. ఎవరైతే కండక్ట్ చేయలేదో, ఒక కంపెనీ కండక్ట్ చేయలేదు యాన్యువల్ జనరల్ మీటింగ్, 15 months దాటింది, 2 AGMల మధ్యన 15 months లోపల మీటింగ్ కండక్ట్ చేయాలని అనుకున్నాం, దాటితే కంపెనీ రిజిస్ట్రార్ కెన్ కాల్ యాన్యువల్ జనరల్ మీటింగ్, అతనికి పవర్ ఉంటుంది. AGM యాన్యువల్ జనరల్ మీటింగ్ కండక్ట్ చేసే పవర్ అతనికి ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం దోస్ హూ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ కండక్టింగ్ ద మీటింగ్, దే కెన్ బి ఆస్క్డ్ ఎక్స్ప్లెనేషన్, అసలు ఎందుకు కండక్ట్ చేయలేదు అని ఎక్స్ప్లెనేషన్ అడిగే పవర్ ఉంటుందండి. అతని ఎక్స్ప్లెనేషన్ సరిగ్గా లేకపోతే దట్ కన్సర్న్డ్ ఆఫీసర్ కెన్ బి ఫైన్, అతనికి జరిమానా విధించే పవర్ కూడా కంపెనీల యొక్క రిజిస్ట్రార్కు ఉంటుంది. ఓకే. సో దిస్ ఈజ్ అబౌట్ యాన్యువల్ జనరల్ మీటింగ్. దిస్ ఈజ్ మ్యాండేటరీ ఫర్ ఆల్ ద కంపెనీస్ ఎక్సెప్ట్ OPC, 1% కంపెనీకి తప్ప అన్ని కంపెనీలు AGM కండక్ట్ చేయాలండి. ఫస్ట్ టైం AGM షుడ్ బి కండక్టెడ్ విత్ ఇన్ ద క్లోజ్ ఆఫ్ ఫస్ట్ ఫైనాన్షియల్ ఇయర్, before 9 months prior to that. Subsequent AGMs within 6 months period of closing of the particular financial year should be conducted, and place should be at the registered office place, or at least in that town, in that city, in that village. Similarly, meeting should be conducted between 9 AM and 6 PM. If any company fails to conduct annual general meeting, company's registrar can call that annual general meeting, and those persons who are responsible for conducting that meeting can be fined by the registrar. అవి సాధారణ వార్షిక సమావేశానికి సంబంధించిన నిబంధనలు అండి. ఆ యాన్యువల్ జనరల్ మీటింగ్ లో దేని గురించి మాట్లాడుకుంటారు అంటే, కన్సిడరేషన్ ఆఫ్ యాన్యువల్ అకౌంట్స్, మీన్స్ ఇన్ దట్ ఫైనాన్షియల్ ఇయర్ వాట్ ఈస్ ద ప్రాఫిట్ ఆర్ లాస్, హౌ మెనీ అసెట్స్ ఆర్ దేర్, హౌ మెనీ లయబిలిటీస్ ఆర్ దేర్. అసెట్స్ లయబిలిటీస్ ఎక్కడ చూపిస్తాం మనం? వేర్ విల్ యూ ఫైండ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్? బ్యాలెన్స్ షీట్. ఇన్ బ్యాలెన్స్ షీట్ యూ విల్ షో. మీరు ఫైనాన్షియల్ అకౌంటింగ్ నేర్చుకున్నారు కదా, ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్. ఇన్ బ్యాలెన్స్ షీట్ యూ విల్ షో కంపెనీస్ లయబిలిటీస్ అండ్ అసెట్స్. ఓకే. సో డిక్లరేషన్ ఆఫ్ డివిడెండ్. డివిడెండ్ అంటే ఏం చెప్పాను? లాభంలో వాటా, విచ్ ఇస్ పార్ట్ ఆఫ్ ప్రాఫిట్. వచ్చి గత సంవత్సరం కంపెనీకి 1 కోటి రూపాయలు లాభం వచ్చింది, దాన్ని షేర్ హోల్డర్స్ డబ్బులు ఇస్తారు, వాళ్ళకి ఎవరికి ఎంత ఇవ్వాలి అనేది యు ఆర్ గోయింగ్ టు డిసైడ్. సో డివిడెండ్ ఈజ్ పార్ట్ ఆఫ్ ప్రాఫిట్. ఓకే. పార్ట్ ఆఫ్ డిస్ట్రిబ్యూటబుల్ ప్రాఫిట్. ఎంత పంచాలి మొత్తం ఉన్నదంతా. ఇప్పుడు మీ నాన్నగారు ఒక నెలలో 20,000 సంపాదించారంటే అంత ఖర్చు పెడతారా, లేకుంటే కొంత పొదుపు చేస్తారా? ఎస్, he will save some amount, or he will spend the entire amount. Certain amount will be saved.
అట్లనే కంపెనీకి వచ్చిన లాభం మొత్తం పంచరండి, కొంత దాచుతారు భవిష్యత్ అవసరాలకు. ఎంత డిస్ట్రిబ్యూట్ చేస్తామో, ఎంత పంచుతామో దాన్ని డివిడెండ్ అంటాం. దాన్ని డబ్బులు ఇచ్చిన వాటాదారులకు పంచేస్తారు. దట్ అమౌంట్ ఈస్ నోన్ ఎస్ డివిడెండ్. ఓకే. అపాయింట్మెంట్ ఆర్ రీఅపాయింట్మెంట్ ఆఫ్ డైరెక్టర్స్, డైరెక్టర్ల యొక్క అపాయింట్మెంట్, రీఅపాయింట్మెంట్ మళ్ళా కొనసాగించాలి. అపాయింట్మెంట్ ఆఫ్ ఆడిటర్స్ అండ్ ఫిక్సింగ్ దేర్ రెమ్యునరేషన్, ఆడిటర్లను నియమించడం, వాళ్లకు రెమ్యునరేషన్, జీతము, వాళ్ళకు ఇవ్వాల్సిన పారితోషికం గురించి. ఆల్ దీస్ విల్ బి డిస్కస్డ్ ఇన్ యాన్యువల్ జనరల్ మీటింగ్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ ఎనీ అదర్ మీటింగ్, ఎనీ అదర్ మ్యాటర్ స్పెసిఫిక్ టు దట్ మీటింగ్, ఇంకా అది కాకుండా ఇంకా దేని గురించి కంపెనీ యొక్క బాగోగుల గురించి చర్చించగలుగుతుంటే సమావేశంలో చర్చించడం అనేది జరుగుతుంది. సో దట్ కైండ్ ఆఫ్ మీటింగ్ ఈజ్ నోన్ ఎస్ యాన్యువల్ జనరల్ మీటింగ్, వార్షిక సాధారణ సమావేశం. ఓకే, వార్షిక సాధారణ సమావేశం. So those are the rules regarding annual general meeting. వార్షిక సాధారణ సమావేశానికి సంబంధించిన విషయాలవి. కమింగ్ టు ఎక్స్ట్రాడినరీ జనరల్ మీటింగ్ అంటే అసాధారణ సాధారణ సమావేశం. అసాధారణ సాధారణ సమావేశం అంటే ఎక్స్ట్రాడినరీ ఇట్ సెల్ఫ్ ఇంప్లైస్ నాట్ ఆర్డినరీ. ఎక్స్ట్రాడినరీ అంటే ఏంటంటే ఆర్డినరీ కాదు, ఎక్స్ట్రాడినరీ which is not ordinary, which is special. Okay, in conditions of emergency we are going to conduct extraordinary general meeting. So daniki sambandhinchi you can see any general meeting other than AGM is extraordinary general meeting. ఏదైతే సాధారణ సమావేశం కానీ, యాన్యువల్ జనరల్ మీటింగులు కానీ, సాధారణ సమావేశాలు, సభ్యులందరూ వచ్చే సమావేశం వార్షిక సాధారణ సమావేశం. అది కాకుండా సభ్యులందరూ మిగిలినవి ఏ సమావేశంలోనైనా సరే ప్రత్యేకంగా సమావేశం అయితే దట్ ఈస్ ఎక్స్ట్రాడినరీ జనరల్ మీటింగ్. ఎనీ అదర్ మీటింగ్ విచ్ ఈస్ నాట్ ఏజిఎం, యాన్యువల్ జనరల్ మీటింగ్ కాకుండా ఎనీ అదర్ జనరల్ మీటింగ్ మిగిలిన సభ్యులందరూ ఎవరైనా సరే అటెండ్ అందరూ అయ్యే అవసరం ఉంటే దట్ ఈస్ నోన్ యాజ్ ఎక్స్ట్రాడినరీ జనరల్ మీటింగ్, అసాధారణ సాధారణ సమావేశం. ఇట్ ఈస్ conducted by, it is called by board of directors or on requisition by members. ఎవరు పిలుస్తారండి దీనికి? డైరెక్టర్లు కావచ్చు, లేదా ఎవరైనా సభ్యులు ఏమైనా కంప్లైంట్స్ ఉంటే చేస్తారు. ఫలానా అర్జెంట్ గా మనకు సమావేశం కావాల్సింది అని రిక్వెస్ట్ చేస్తే కంపెనీ విల్ కండక్ట్. జనరల్ మీటింగ్ విల్ బి కాల్డ్ బై నార్మల్ డైరెక్టర్స్ ఆర్ in case of special cases members will request for extraordinary general meeting. కంపెనీలో ఈ తప్పులు జరుగుతున్నవి, దీని గురించి అర్జెంట్ గా చర్చించాల్సిందే అని ఏమన్నా ఉన్నట్లయితే those types of meetings are extraordinary general meetings. Okay, who can demand extraordinary general meeting? ఎవరు ఆ విధంగా డిమాండ్ చేయొచ్చు అంటే ఎంతమంది చేయాలి అంటే members holding 1/10 of paid capital. కంపెనీకి 1 లక్ష రూపాయలు ఉంటే, మూలధనం ఉంటే, అందులో కనీసం 1/10 మొత్తం ఇచ్చిన షేర్ హోల్డర్ 1/10 అంటే 10,000, లక్షలో 1/10 అంటే 10,000. ఆ 10,000 రూపాయలు మూలధనంగా ఇచ్చిన వాటాదారులు అందరూ కలిసి ఏమైనా ఎక్స్ట్రాడినరీ జనరల్ మీటింగ్. అంటే ఒకడే 1 కోటి మంది ఉంటే ఒక్కడే పోయి నాకు ఎక్స్ట్రాడినరీ మీటింగ్ కండక్ట్ చేయాలి. అట్లీస్ట్ 1/10 ఆఫ్ ది పేడ్ అప్ క్యాపిటల్ హోల్డర్స్ to demand extraordinary general meeting. మానవు దుర్వినియోగం అయిన కంపెనీలో దానికి సంబంధించి మీటింగ్ పెట్టాల్సిందే, లేదా కంపెనీలో ఈ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉన్నది, హౌ టు కండక్ట్ మీటింగ్, దిస్ ఎక్స్ట్రాడినరీ జనరల్ మీటింగ్. ఓకే, ఎట్లనైతే విత్ ఇన్ 21 days ఆఫ్ రిసీవింగ్ రిక్విజిషన్, ఆ 21 రోజుల లోపల 110 మెంబర్స్ రిక్వెస్ట్ చేస్తే 21 రోజుల లోపల ఆలోచించుకొని కంపెనీ విల్ డిసైడ్ మీటింగ్ అండ్ దట్ షుడ్ బి విత్ ఇన్ హౌ మెనీ డేస్? 45 days. 45 రోజులు మనకు రిక్వెస్ట్ 45 రోజుల లోపల అది అవసరం అనిపిస్తే
1/10 మంది డిమాండ్ చేస్తే కంపెనీ ప్రత్యేక సమావేశానికి వెళ్ళటం అనేది జరుగుతుంది. ఎప్పుడు 21 రోజుల అప్లికేషన్ వచ్చిన 21 రోజుల్లో ఆలోచించుకుంటారు. విత్ ఇన్ 21 days the board of directors are completely secretary they will decide అది 21 రోజుల లోపల అప్లికేషన్ ఇవ్వగానే వెంటనే చెప్పారు మీటింగ్. They will discuss for 21 days. So after the discussion is over, the decision is taken. Within 45 days, they have to conduct extraordinary general. ఒకవేళ బోర్డు అంటే ఏం చెప్పాను, డైరెక్టర్ల బోర్డు. ఇఫ్ ఇట్ ఫెయిల్స్, ఎవరైతే అప్లై చేశారో రిక్విజిషన్ those who require meeting, they themselves can call the meeting within 3 months. అప్లికేషన్ ఇచ్చిన 45 రోజుల లోపల మీటింగ్ కండక్ట్ చేయకపోతే 3 నెలల లోపల వాళ్ళే అందరికి నోటీస్ ఇచ్చి కండక్ట్ చేస్తారు. బోర్డు పట్టించుకోకపోతే బోర్డు ఫెయిల్స్, those who wish to convene a meeting of the extraordinary of the nature of extraordinary general meeting within 3 months they can themselves conduct a meeting. ఎవరైతే అప్లికేషన్ ఇచ్చారో వాళ్ళ మాటలు బోర్డు పట్టించుకోకపోతే సమావేశం 45 రోజుల లోపల జరపకపోతే ఆ విధంగా అప్లై చేసిన రిక్వైర్మెంట్ ఉన్న సభ్యులు వాళ్ళే అందరికి నోటీస్ ఇచ్చి 3 months లోపల మీటింగ్ పెట్టేసుకోవచ్చు. దట్ ఈస్ ది కండిషన్. ఓకే. ఎన్సిఎల్టి అంటే ఏం చెప్పారు మీకు గతంలో వచ్చింది ఎన్సిఎల్టి అని. వాట్ ఈస్ ఎన్సిఎల్టి? నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్. ట్రైబ్యునల్ అంటే ప్రత్యేక కోర్టు అని చెప్పారు. అది దానికి సంబంధించిన విషయాలే కనిపిస్తుంది. నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ అది కూడా కండక్ట్ చేయొచ్చు. కొన్ని సందర్భాల్లో కంపెనీలో వ్యవహారాలు సరిగ్గా జరగట్లేదు అని అనుకుంటే నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ కెన్ ఆల్సో ఆర్డర్ ఈజీఎంస్, ఎక్స్ట్రాడినరీ జనరల్ మీటింగ్. ఈ కంపెనీ చెప్పిన విధంగా పని చేయట్లేదు, కంపెనీలో మోసాలు జరుగుతున్నాయి, కంపెనీకి సంబంధించి ఎన్నో కంప్లైంట్స్ ఉన్నవి అని భావిస్తే ఎన్సిఎల్టి నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ కెన్ ఆల్సో ఆర్డర్ ఫర్ ఈజీఎం, ఎక్స్ట్రాడినరీ జనరల్ మీటింగ్ కు ఆర్డర్ వేయవచ్చు. ఓకే. సో వాట్ ఈస్ ద పర్పస్? దీని ఉద్దేశం ఏంటంటే అర్జెంట్ అండ్ స్పెషల్ మ్యాటర్స్ దట్ కెనాట్ వెయిట్ అంటే ఏజీ. ఎమర్జెన్సీ మీటింగ్ కండక్ట్ చేసుకోవాలి. యాన్యువల్ జనరల్ మీటింగ్ కావాలంటే ఇంకో సంవత్సరం అక్కడ దాకా ఆగలేదు. కంపెనీ కొలాప్స్ అయింది అని అనుకుంటే ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్, ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ కండిషన్స్ ఎక్స్ట్రాడినరీ జనరల్ మీటింగ్ కెన్ బి కండక్ట్. ఇది అసాధారణ సమావేశానికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్. extraordinary rules regarding extraordinary general meeting. The next one is board meeting. Board అంటే క్యారమ్ బోర్డు చేసుకోవడం కాదని చెప్పాను నేను. ఏం చెప్పాను? డైరెక్టర్స్ బోర్డ్. About the directors board we will discuss. Okay. So these are the conditions for extraordinary general meeting. Any general meeting other than annual general meeting is known as extraordinary general meeting. Extraordinary general meeting will normally be called by the directors of the company or any members who wish a special meeting, a special extraordinary general meeting needs to be conducted. Then they also have the right to call for an extraordinary general meeting. And at least 1/10 of a paid up capital holders have the right to call for extraordinary general meeting. కంపెనీకి ఉన్న మొత్తం నిధులలో మొత్తం మూలధనంలో 1/10 వంతు ఇచ్చిన వాళ్ళకి మాత్రమే అధికారం ఉంటుంది. 1/10 వంతు వరకు ఎంత మూలధనం అయితే ఉందో అంతమంది మెంబర్స్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళు అందరు కలిసికట్టుగా అడగచ్చు. ఒకడే 1/10 మూలధనం ఇస్తే వాడికి ఒక్కడికే రైట్ ఉంటుంది అడగడానికి, ఎక్స్ట్రాడినరీ జనరల్ మీటింగ్ కండక్ట్ చేయమని అడగడానికి. ఓకే. సో ఇది బోర్డు ఎంతకాలం తీసుకుంటుంది డిస్కషన్ చేయడానికి? 21 days డిస్కస్ చేసుకొని బోర్డు మీటింగ్ కు పిలవచ్చు. మీటింగ్ ఎన్ని రోజుల లోపల కండక్ట్ చేయాలి?
meeting should be conducted within 45 days. Okay, after receiving application from the eligible shareholders, the board has a right to discuss the matter up to 21 days. Then the board has to conduct a meeting within 45 days. And if the board fails to conduct a meeting, those who wish that a special meeting needs to be conducted, they themselves can call for this extraordinary general meeting within 3 months. వాళ్ళు చెప్పినప్పటికీ బోర్డు పట్టించుకోకపోతే 3 నెలల లోపల వాళ్ళంతా వాళ్ళే సమావేశానికి హాజరుగామని సభ్యులకు నోటీస్ ఇచ్చి కండక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇన్ సర్టెన్ కేసెస్ ఎన్సిఎల్టి నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ అదొక స్పెషల్ కోర్టు కంపెనీల వ్యవహారాలు పరిశీలించడానికి కొన్ని ప్రత్యేక సందర్భాల్లో అది కూడా ఎక్స్ట్రాడినరీ జనరల్ మీటింగ్ కు పిలవచ్చు. ద పర్పస్ ఆఫ్ దిస్ ఎక్స్ట్రాడినరీ జనరల్ మీటింగ్ ఈస్ అర్జెంట్ ఆర్ స్పెషల్ మ్యాటర్స్ విచ్ కెనాట్ వెయిట్ అంటిల్ ఏజిఎం యాన్యువల్ జనరల్ మీటింగ్ అయ్యేట అంతవరకు టైం వెయిట్ చేయలేని ఎమర్జెన్సీ ఇష్యూస్ ఏమన్నా ఉంటే, అత్యవసరమైన డిస్కషన్ పాయింట్స్ ఏమన్నా ఉంటే, మాట్లాడుకోవాల్సిన ఏమన్నా ఉంటే extraordinary general meeting conduct చేసుకోవచ్చు. And next kind of a meeting is board meeting. Board meeting means directors meeting. So first time board meeting should be conducted within 30 days of incorporation. కంపెనీని స్థాపించిన 30 రోజుల లోపల మొట్టమొదటి డైరెక్టర్ల సమావేశం జరగాలి. కంపెనీకి డబ్బులు ఇచ్చేది ఓనర్స్, షేర్ హోల్డర్స్. షేర్ హోల్డర్స్ ఆర్ ద ఓనర్స్ ఆఫ్ ఏ కంపెనీ. Directors are the persons who are going to manage the affairs of a company. Kishore. Okay, first board meeting should be conducted within 30 days of company's incorporation. Company స్థాపించిన 30 రోజుల లోపల మొట్టమొదటి సమావేశం బోర్డు డైరెక్టర్ల సమావేశం జరగాలి. So at least 4 meetings should be conducted in a year, in a particular financial year. ప్రతి ఆర్థిక సంవత్సరంలో ఎన్ని సమావేశాలు జరగాలి? కనీసం 4 జరగాలి. 4 దాటి ఎన్నైనా పెట్టుకోవచ్చు, బట్ మినిమం 4 meetings should be conducted in a financial year. Then gap between meetings should not be more than 120 days. ఒక సమావేశానికి ఇంకొక సమావేశానికి మధ్య కాల వ్యవధి ఎన్ని రోజులకు మించకూడదు? 120 రోజులకు మించకూడదు. దేర్ షుడ్ నాట్ బి ఏ గ్యాప్ బిట్వీన్ 2 బోర్డ్ మీటింగ్స్ ఆఫ్ మోర్ దాన్ 120 డేస్. 120 రోజులు దాటి సమావేశం జరపకుండా ఉండకూడదు. అంటే 4 నెలలు. 4 నెలల లోపలనే మీటింగ్ జరగాలి, జరుగుతూ ఉండాలి. ఓకే, సో నోటీస్ అట్లీస్ట్ 1 week ప్రియర్ నోటీస్ షుడ్ బి గివెన్ టు ద డైరెక్టర్స్. డైరెక్టర్లకు వారం ముందే తెలపాలి, నెక్స్ట్ ఈ రోజు ఫలానా తేదీన ఇక్కడ మీటింగ్ ఉన్నదని అట్లీస్ట్ ఒక వారం ముందు నోటీస్ ఇవ్వాలి. డైరెక్టర్స్ షుడ్ బి గివెన్ అట్లీస్ట్ 1 week నోటీస్, క్లియర్ ఇంటిమేషన్ అబౌట్ ద మీటింగ్. కోరం ఫర్ బోర్డ్ మీటింగ్. వాట్ డూ యూ మీన్ బై కోరం? కోరం అంటే ఏంటి? కోరం అంటే ఏంటి? వెరీ గుడ్, ప్లీజ్ సిట్ డౌన్. ఒక మీటింగ్ జరపాలి అంటే కావాల్సిన కనీస సభ్యుల సంఖ్యను కోరం అంటారని చెప్పాను. మినిమం నెంబర్ ఆఫ్ మెంబర్స్ రిక్వైర్డ్ టు కండక్ట్ ఏ మీటింగ్. నేను క్లాస్ తీసుకోవాలంటే కనీసం 10 మంది ఉంటేనే నేను క్లాస్ తీసుకుంటా, లేకపోతే తీసుకోను అంటే దట్ ఈస్ కోరం ఫర్ ద క్లాస్. అట్లనే ఒక సమావేశం జరగాలి అంటే ఎంతమంది సభ్యులు ఉండాలి అనే దాన్ని మనం కోరం అని అంటాం. సో ఫర్ డైరెక్టర్స్ మీటింగ్ అట్లీస్ట్ 1/3 ఆఫ్ టోటల్ స్ట్రెంత్ ఆఫ్ డైరెక్టర్స్, 1/3 వంతు. ఉదాహరణకు 12 మంది డైరెక్టర్లు ఉన్నారు అనుకోండి కంపెనీలో, 12/3 వేస్తే ఎంత వస్తుంది? 4. 12 మందిలో 4 ఉంటేనే మీటింగ్ అవుతుంది, లేకుంటే కాదు. సో అట్లీస్ట్ 1/3 ఆఫ్ ది డైరెక్టర్స్ షుడ్ బి, టోటల్ డైరెక్టర్ స్ట్రెంత్ షుడ్ బి ప్రెసెంట్ ఆర్ 2 డైరెక్టర్స్. ఒక కంపెనీలో 4 డైరెక్టర్లు ఉన్నారనుకోండి, అప్పుడు ఎంతమంది ఉండాలి, ఎంతమంది రావాలి మీటింగ్కి? కనీసం
నలుగురే డైరెక్టర్లు ఉన్నారు, 1/3 వేస్తే ఒక్కరే డైరెక్టర్ అయిపోతారు. అప్పుడు మరి 4/3 అంటే 1 పాయింట్ చిల్లర వస్తుంది. ఒక్కరే కాదు, మినిమం ఎంతమంది ఉండాలండి? ఆర్ 2 డైరెక్టర్స్. 2 డైరెక్టర్స్ అన్నా ఉండాలి, లేదా ఉన్న దాంట్లో 1/3 ఉండాలి. ఆ రెండికలో ఏది ఎక్కువైతే, ఏ నెంబర్ ఎక్కువైతే అది షుడ్ బి ప్రెసెంట్. దోస్ నెంబర్ ఆఫ్ డైరెక్టర్స్ షుడ్ బి ప్రెసెంట్. ఎయిదర్ 1/3 ఆర్ 2. In these 2 numbers, whichever is higher, that many directors should be present for a board meeting. Okay. Directors can be present via video conference also. మీకు జూమ్ మీటింగ్ ఇంకే ఆన్లైన్ మీటింగ్ ద్వారా అయినా డైరెక్టర్స్ ప్రెసెంట్ కావచ్చు అండి. డైరెక్టర్స్ కెన్ బి ప్రెసెంట్ వయా వీడియో కాన్ఫరెన్సింగ్ ఫర్ మోస్ట్ ఐటమ్స్. చాలా సందర్భాలు కొన్ని ఇవి వీటికి మాత్రం వీడియో కాన్ఫరెన్స్ వర్తించదు, వీటికి మాత్రం ప్రెసెంట్ పర్సనల్ గా ఉండాలి. వీటికి అప్రూవల్ ఆఫ్ యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, దట్ ఈస్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ అండ్ అదర్ స్టేట్మెంట్స్, అండ్ బోర్డు రిపోర్ట్ చదవడానికి. అట్లానే అమాల్గమేషన్. అమాల్గమేషన్ అంటే ఏమిటంటే, అమాల్గమేషన్ అంటే కంబైన్ చేయటం. 2 కంపెనీలు, ఇప్పుడు మన కంపెనీ ఇంకొక కంపెనీతో కలిసిపోతుంది అనుకోండి, అది చాలా ఇంపార్టెంట్ విషయం అవుతుంది కంపెనీలో. సో దే షుడ్ బి ప్రెసెంట్. వాళ్ళు సమావేశానికి ఉండవలసిన పరిస్థితి ఉంటుంది. దానికి వీడియో కాన్ఫరెన్స్ అనేది వర్తించదు, బికాస్ దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ టు బి డిస్కస్. 2 కంపెనీలు కలవటం అంటే చాలా పెద్ద తతంగం ఉంటుంది. అమాల్గమేషన్ మీన్స్ కంబైనింగ్ ఆఫ్ 2 కంపెనీస్. ఓకే. సో మినిట్స్ అంటే ఏంటి? మన టైంలో ఉండే మినిట్స్ కాదు, అవర్స్, మినిట్స్, సెకండ్స్, ఇది కాదు. మినిట్స్ మీన్స్ వాట్ ఎవర్ టాపిక్స్ దట్ ఆర్ డిస్కస్డ్ ఇన్ ఏ మీటింగ్, దోస్ ఆర్ నోన్ యాజ్ మినిట్స్. సమావేశంలో చర్చించిన అంశాలను మినిట్స్ అంటాం. చర్చించవలసిన అంశాలను ఏమంటాం? ఎజెండా అంటాం. మీకు ఆల్రెడీ చెప్పాను ఎజెండా అంటే. దోస్ టాపిక్స్ దట్ నీడ్ టు బి డిస్కస్డ్ ఇన్ ఏ మీటింగ్ ఆర్ నోన్ యాజ్ ఎజెండా. ఆన్ దోస్ టాపిక్స్ ఆన్ విచ్ మీటింగ్ ఈస్ కండక్టెడ్ అండ్ డిసిజన్స్ ఆర్ టేకెన్, దట్ ఈస్ నోన్ యాజ్ మినిట్స్. మినిట్స్ ఆఫ్ ద మీటింగ్. అసలు ఏమి మాట్లాడుతున్నారు, దేని గురించి ఆల్రెడీ చర్చించారు అనేది మినిట్స్ చెప్తుంది. దేని గురించి మాట్లాడుకోవాలో ఎజెండా చెప్తుంది. ఓకే. ఎజెండా రిఫర్స్ టు ద టాపిక్స్ దట్ నీడ్ టు బి డిస్కస్డ్, whereas minutes